ప్రెజెంట్ పబ్ యాజమాన్యం మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిందా లేదా దాడి చేసిందా? అంత తెలుగు అటాక్ అటాక్ చేశారు, రేప్ కూడా చేశారని చెప్తాను. మాటలతో రేప్ చేశారు, జస్ట్ టచ్ చేయకుండా రేప్ చేశారు. ఓకే, నాకు ఎవరి గురించి భయం, నేను ఏం తప్పు చేశానో ఏం చేయలేదు. సో నేను ఈక్వల్ గా నేను వాళ్ళకి అప్ టు డేట్ నేను ఆన్సర్స్ ఇస్తూనే ఉంటుంటే వాళ్ళకి ఇంకా ఈగో హర్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఏంటి, ఈమెకి ఎంత చేసినా ఈమె ఏమి తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది ఏంటి అని వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. వేస్తుంది దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ మై ఎనర్జీ. సో అదైపోయాక ఇంకా ఒక స్టేజ్ తర్వాత చాలా ఓవర్గా చేసేసరికి నేను మళ్ళీ కార్ నుంచి దిగి ఆ లైఫ్ కంటిన్యూ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఈజ్ ఫిజికలీ ఛాలెంజ్ అని, తన మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఫిజికల్ అటాక్ అంటే లిటరలీ తను ఇక్కడ నుంచున్నారు, నేను తన ముందుకెళ్ళి నేను చేపెట్టడం జరిగింది. వాళ్ళు ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ ఆంథనీ. హీ స్పోక్ సచ్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ సచ్ బాడీ షేవింగ్ చేశారు, క్యారెక్టర్ షేవింగ్ చేశారు, ఇంకా బూతులు అంటే బూతులు మాట్లాడారు ఆ పర్సన్. అంటే నువ్వు ఒక ఆడదానితో నువ్వు పబ్కి వచ్చావు, ఆడది మాట్లాడుతుంది, నీకు మాట్లాడే ధైర్యం కూడా లేదారా, దీనికోసమారా నువ్వు పబ్కి వచ్చావు, ఆమె బాయ్ ఫ్రెండా లేకపోతే ఆమె బ్రదరా, ఏం నువ్వు మగాడంటే చూపించుకో, చూపించుకో అంటున్నాడు. ఓకే, ఎనీవే అదంతా అయిన తర్వాత నేను తనని ప్రొటెక్ట్ చేస్తున్నా. నేను తనకి I was just giving him courage. It's okay, I am there, you don't have to get scared, I will take care of all of this, you don't open your mouth at all, ఇష్యూ నాది, నేను డీల్ చేస్తాను, ఎవ్వరు ముందుకు రావద్దు అని చెప్తూ నేను వాళ్ళకు కూడా ఐ వాజ్ స్టాపింగ్ దెమ్. స్టాప్ చేస్తుంటే పోలీస్ వాళ్ళైనా పోనీ రియాక్ట్ అవ్వాలా, నా మీద రియాక్ట్ అవుతున్నారు. మేడం మీరు తగ్గితే కానీ వాళ్ళు తగ్గరు. నేను తగ్గడానికి నేను ఏం చేస్తున్నా, నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటున్నా, వాళ్ళు కదా తగ్గాలి. మీరు అక్కడ మాట్లాడండి, నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి?